భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ లంచావతారమెత్తాడు. నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని భూపట్టా పాస్బుక్లో పేరు మార్చడం కోసం ఎంఆర్ఓ రాజారావు రైతు దగ్గర లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎంఆర్ఓ రాజారావుకు డబ్బులు ఇస్తూ రైతు వీడియో రికార్డ్ చేశాడు. రైతును ఎంఆర్ఓ మరిన్ని డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ లంచావతారమెత్తాడు. నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని పట్టా పాస్బుక్లో పేరు మార్చడం కోసం ఎంఆర్ఓ రాజారావు రైతు దగ్గర లంచం డిమాండ్ చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, అశ్వాపురం ఎంఆర్ఓ లంచావతారం ఎత్తినట్టుగా తెలుస్తుంది, రైతు దగ్గర డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పనుల విషయంలో ఒక రేటు కట్టి రైతులను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా చోట్ల కూడా ఇలాంటి ఘటనలు బయటపడుతున్నాయి. రైతులు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితికి వచ్చినటువంటి నేపథ్యంలోనే వీళ్ళ యొక్క లంచావతారాన్ని బయట పెట్టాలని నిర్ధారణకు వచ్చిన తర్వాత రైతులు ఈ లంచావతారాలు ఎత్తుతున్నటువంటి అధికారుల సంగతిని ఏసీబీకి అట్లాగే చెప్పడంతో పాటు వీళ్ళ యొక్క వ్యవహార శైలిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇవాళ అశ్వాపురంలో జరిగినటువంటి ఘటన అలాంటిది చెప్పొచ్చు. అశ్వాపురం సంబంధించినటువంటి నెల్లిపాక గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్చడానికి సంబంధించి వ్యవహారం ఉండింది. అది సహజంగా జరిగిపోయేటువంటి ప్రక్రియ. కానీ ఆ పేరు మార్పుకు సంబంధించి 7,000 రూపాయల పైగా లంచం తీసుకుంటున్నటువంటి డిమాండ్ చేయగా రైతు తెలివిగా ఏం చేశాడంటే ఫోన్ ను రికార్డ్ చేసుకొని తన జేబులో వేసుకొని ఆ ఆఫీస్ లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేయడంతో పాటు తను చెల్లిస్తున్నటువంటి డబ్బులను మొత్తం లెక్క పెట్టడము, తర్వాత ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చేటువంటి దృశ్యాలను రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రికార్డ్ చేసిన సందర్భంలో అది రికార్డ్ అవుతుందని తెలియనటువంటి తహసీల్దార్ మరి 7,000 రూపాయలైనా ఇంకా కొంచెం చూసి ఇవ్వండి అనేటువంటి వ్యాఖ్యలు కూడా అందులో రికార్డ్ అయినాయి. దీంతో మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత ఆ దృశ్యాలను తీసుకొచ్చి మీడియాకు, సామాజిక మాధ్యమాలకు ఆ రైతు ఇవ్వడంతో ఈ లంచావతారం వెలుగులోకి వచ్చింది. మొత్తం విషయం అంతా కూడా బహిర్గతమైంది. దాదాపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా చోట్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మార్పు చేయడం కావచ్చు, కొత్త పాస్ పుస్తకాలు జారీకి సంబంధించిన అంశాలు కావచ్చు, మ్యూటేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, చాలా చోట్ల డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ ఏసీబీ అధికారులు కూడా బోర్గంపాడు తహసీల్దార్ కార్యాలయం మీద కూడా దాడి చేశారు. అయితే మొత్తంగా రైతులకు సంబంధించినటువంటి భూముల మార్పుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కొత్త పాస్ పుస్తకాల జారీతో పాటు ఆ భూముల పేర్లు రికార్డుకు సంబంధించినటువంటి నమోదు అంశాలలో డబ్బులు డిమాండ్ చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఆ నేపథ్యంలో విసిగి చెందినటువంటి రైతులు ఇటువంటి లంచావతారాలను బహిర్గతం చేయాలి, బయటకు తీసుకురావాలన్నటువంటి కోణంలో వీడియో రికార్డ్ చేసినట్టుగా కనపడుతుంది. మొత్తం డబ్బులు ఇచ్చేటువంటి దృశ్యాలు కావచ్చు, ఆ డబ్బులు లెక్క పెట్టడము, తర్వాత ఆఫీస్ లోకి వెళ్ళినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాతో పాటు మీడియా, ప్రధాన సంస్థ మీడియాకి అందజేశారు. దీంతో మొత్తం లంచావతారం బయటకు వచ్చింది. అశ్వాపురం తహసీల్దార్ రాజారావు చేసినటువంటి వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా రైతులను ఈ రకంగా డబ్బులు డిమాండ్ చేయడం పట్ల కూడా చాలా చోట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.